నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సహకారంతో త్వరలో మానవతా సంస్థకు అంబులెన్స్ రానున్నదని అత్తిలి మానవతా చైర్మన్ ఆనల ఆదినారాయణ అన్నారు. అత్తిలి మానవతా సమావేశం అధ్యక్షుడు బోడపాటి చంద్రరావు అధ్యక్షతన నిర్వహించారు. అత్తిలికి శాంతిరథం ఇవ్వడానికి అంగీకరించిన కూనప్రెడ్డి జయరాజ్కు సంస్థ కృతజ్ఞతలు తెలిపారు. బాలికోన్నత పాఠశాలలో చదివే ఇద్దరు విద్యార్థులకు ఉపాధ్యాయుని రమణి 2500 వంతులు అందజేశారు. రిటైర్డ్ ఎంపీడీఓ పంజాబ్ ప్రసాద్ మానవతా ద్వారా సమాజ సేవ చేయాలని కోరారు. కొరిపల్లి హరి, బడేటి వెంకటేశ్వరరావు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఒక స్వచ్ఛంద సేవా సంస్థగా రామచంద్రారెడ్డి గారి చేత ప్రారంభించబడిన మానవత ఈ రోజున రాష్ట్రం అంతటా కూడా 60,000 పైచీలకు సభ్యులతో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఒక మంచి సమాజ నిర్మాణానికి మానవత ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అత్తిలిలో ఫ్రేజర్ బాక్సులు సరఫరా చేయటం, అదేవిధంగా శాంతి రథాలని అవసరమైన వారికి సమకూర్చడం, అలాగే పేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, అలాగే ప్రతిభా పురస్కారాలు అందించడం, ఇంకా సమాజానికి కావాల్సిన మొక్కలు నాటడం కానీ పలు సేవా కార్యక్రమాలకి మానవతా తోడ్పాటును అందించడం జరుగుతుంది. అదేవిధంగా రోగగ్రస్తులై వైద్యం చేయించుకోవడానికి ఇబ్బంది పడే పేదలకి వైద్య సహాయం నిమిత్తం కూడా మానవత పాల్గొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడ ఎవరి ఇబ్బందుల్లో ఉన్నా కూడా వారికి అండగా ఉండి ఒక కన్నీటి బొట్టును ఆపడానికి సమాజంలో ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగిన వ్యక్తుల సమూహంగా మానవత నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, దాతల సహకారంతో కొన్ని ఉపకరణాలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకి అందడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారి వారి నిధుల నుండి అత్తిలి మానవతా సంస్థకు ఒక అంబులెన్సు సమకూరుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అది అతి తొందరలో మనకి మన సంస్థకి జిల్లా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆ మానవతకు సంబంధించిన అంబులెన్స్ మనకు అందిస్తారని చెప్పి, ఆ అంబులెన్స్ను కూడా అత్తిలి గ్రామం, అత్తిలి మండలంలోని గ్రామాలన్నింటికీ కూడా అవసరమైన వారికి ఉచితంగా అందిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా శాంతి రథాన్ని కూనప్రెడ్డి జయరాజ్ గారు ప్రకటించడం జరిగింది. అది కూడా ఈ 2024 సంవత్సరంలో బయటకు వచ్చి అందరికీ కూడా శాంతి రథం ద్వారా కూడా సేవలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సేవా కార్యక్రమాల్లో తమ వంతుగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాలని, సమాజానికి మన వంతు సహాయం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. ఆరివిలి గ్రామంలో గల కనకదుర్గమ్మ, మావులమ్మ, మారెమ్మ, మహంకాలమ్మ, చెవులమ్మకి ఆలయ కమిటీ చైర్మన్ వెలగల అమ్మిరెడ్డి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కాళికా ట్రూపు, తీన్మార్ డప్పులతో అంగరంగ వైభవంగా జాతర నిర్వహించారు. అమ్మవార్ల గుడి దగ్గర సామూహిక సంపక్తి భోజనాలు పెట్టారు. సోమవారం ఉదయం అమ్మవారిని అత్తవారింటికి తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుందని అమ్మిరెడ్డి తెలిపారు. ప్రతి కుటుంబానికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాలు, వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. తణుకులూరు మండలం వేల్పూరు, మండపాక గ్రామాల్లో నిర్వహించిన ప్రజా దీవెన పాదయాత్ర గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు. వేల్పూరు గ్రామంలో అభివృద్ధి పనులను కోర్టుకెళ్లి అడ్డుకోవడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పనిచేస్తున్నారని, పేదలు అటువంటి పెత్తందాల నుండి బయటపడాలని తెలిపారు. నియోజకవర్గంలో పెద్ద గ్రామం ఉన్న వేల్పూరులో 6 కోట్ల నిధులతో 30 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే గ్రామంలోని పెత్తందారులు, టీడీపీ నాయకులు కోర్టుకెళ్లి ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకున్నారని తెలిపారు. గత టీడీపీ పాలనలో వేల్పూరు గ్రామంలో 36 కోట్ల అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తే గత 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో 158 కోట్ల విలువైన అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించామని తెలిపారు. తన నియోజకవర్గ పరిశ్రమ జక్కన్శెట్టి సత్యనారాయణ ప్రసాద్, ఎంపీపీ రుద్ర ధనరాజు, పెరిమెచ్చ సుబ్బరాజు, రుద్రాతి బన్నీ ప్రసాద్, నత్తా కృష్ణవేణి, బోడపాటి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. కొంచెం
2,35,066 కోటిపల్లి జ్యోత్సవం నాగమణి 1,39,750 నాగమణి వినమత్స అన్నపూర్ణ 1,68,000 ఓకే సార్. మామగారు చూడండి ఒకసారి, అందరిని ఒకసారి నించోబెడతాం. ఇక్కడ ఆళ్ళని లేదు ఏళ్ళని లేదు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ఆడవాళ్ళ గౌరవాన్ని పెంచి, ఆడవాళ్ళ మనోధైర్యాన్ని పెంచి, పెద్దవాళ్ళ మనోధైర్యాన్ని పెంచి గడప దాటకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా అన్ని అందిస్తున్న మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. పెద్దవాళ్ళకి ఫస్ట్ తారీఖు పొద్దున్నే తెల్లవారుజామునే పెన్షన్ అందించే విధంగా చేస్తున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ చూసి నిన్నటి మీటింగ్ అశేష జనం రావటం, ఆయన మాట్లాడటం చాలా ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ ఏలుపూరు గ్రామంలో మరి 6 కోట్ల రూపాయలతో పిఎస్సి హాస్పిటల్ తీసుకొచ్చి ఎక్కడో ఊరు చివర ఇసిరి పాడేసినట్టుండి ఆ హాస్పిటల్కి వెళ్ళే రోగులు ఇంకా పెద్ద రోగంలో పడే పరిస్థితి ఉండే హాస్పిటల్ అది. దాన్ని మార్చి 30 పడకల హాస్పిటల్ని మన పార్కులో కడతా ఉంటే దాని మీద ఈ వార్డుకి సంబంధించిన వార్డు మెంబరు 4 వార్డు మెంబర్లతో కోర్టులు వేసి ఆపారంటే వాళ్ళ దుర్బుద్ధి ఎంత హీనంగా ఉందో చూడండి. కారుమూరు నాగేశ్వరరావు బంధువులు వస్తారా, చుట్టాలు వస్తారా? ఏల్పూర్ గ్రామ పేద ప్రజలు ప్రతి ఆపరేషన్ అన్నీ కూడా ఇక్కడే చేసే విధంగా పెద్ద పెద్ద డాక్టర్లు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేశాను. దాని మీద కోర్టుకు వెళ్ళారంటే ఈ రాధాకృష్ణ తల ఎక్కడ పెట్టుకోవాలని అడుగుతున్నాను నేను. సిగ్గుందా అని అడుగుతున్నాను నేను. మీ ఊరికి నేను తెచ్చానయ్యా, దాన్ని కూడా కోర్టు కేసు ఆపుతావా నువ్వు? ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తావు నువ్వు? పొన్నూరు నియోజకవర్గం వడ్లమూరులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే రా కదల్రా సభకు పొన్నూరు నియోజకవర్గ పరిశీలకులుగా తణుకు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధితులందరికీ అవగాహన చేసే విధంగా ఈ రాష్ట్రానికి వైసీపీ పార్టీ రహిత పరిపాలన ఎందుకు అవసరమో చంద్రబాబు నాయుడు ఈ సభల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తారని అన్నారు. ఈ సభలకు సంబంధించి పొన్నూరు మాజీ శాసనసభ్యులు దూలిపాల నరేంద్ర ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. దాదాపు 1,00,000 మంది పైగా ఈ సభకు వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా జరిగాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా సభను విజయవంతం చేయడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారని అన్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తితో తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో రాజమండ్రి శ్రీ శాంతి ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ సత్య రవికాంత్, డాక్టర్ చంద్రశేఖర్ వారి బృందంతో మండపాక పంచాయతీ వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 250 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. కార్యక్రమంలో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని, అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సహకరించిన రాజమండ్రి శ్రీ శాంతి హాస్పిటల్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మండపాక గ్రామ సర్పంచ్ జాన వెంకటలక్ష్మి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. తయారైంది. ఎందువల్లంటే మనం ఆరోగ్యం పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటాం. ఏదైనా గుండె నొప్పి, పొట్ట నొప్పి, కాలు నొప్పి వస్తేనే మనం హాస్పిటల్కి వెళ్ళాలన్న ఆలోచనలో ఉంటాం తప్ప మనం జ్ఞానేంద్రియాలు గొంతుకు కానీ, చెవు కానీ, ముక్కు కానీ ఏదైనా కంప్లైంట్ వస్తే వాటి గురించి నిర్లక్ష్యం చేసి మనం నాటు వైద్యం ఏదైనా చేసి మనం ఉపశమనం పొందుతాం. దానివల్ల ఏంటంటే దీర్ఘకాలికంగా అది తగ్గదు, కానీ అది వేరే కంప్లైంట్లో పెట్టి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అలాంటి పరిస్థితి మన ప్రజలెవరికీ రాకూడదని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, సిద్ధాంతాలు ఎదురుగా తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. దానికి సహకరించిన శ్రీకాంత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, సత్యరావు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరిన్ని మెడికల్ క్యాంపులు పెట్టి ప్రజలకు చేరువయ్యి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా జనసేన పార్టీ తరపు నుంచి మరి వాళ్ళని కోరుకుంటున్నాం. జై జనసేన. గుబ్బల శివసాయికృష్ణ సహదేవ్ను ఆదర్శంగా తీసుకోవాలని ఆల్ ఇండియా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యోగుల సంఘ మాజీ జిల్లా అధ్యక్షులు, బిఎస్ఎన్ఎల్, విఆర్ఎస్ జూనియర్ ఇంజనీర్ జాతీయ అవార్డు గ్రహీత బొడ్డు విక్టర్ బాబు అన్నారు. ఆదివారం దళిత ఉద్యోగుల సంఘ జిల్లా కార్యదర్శి గుబ్బల శ్రీనివాస్, కుమారి దంపతుల కుమారుడు
గుబ్బల శివసాయి కృష్ణ సహదేవ్ పుట్టినరోజు సందర్భంగా పాలంగిలోని స్పందన మానసిక దివ్యాంగ కేంద్రంలో అన్నదానం నిర్వహించారు. ప్రతి సంవత్సరం శివసాయి కృష్ణ సహదేవ్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. సంఘ జిల్లా కార్యదర్శి ఎంఎస్ సుకుమార్, నేరపూడి జయరాజు, ఇమ్మన్యేలు, కడలి రాజు, కడసి వెంకట సత్యనారాయణ, బండి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక సంఘ 15వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 30-31 తేదీల్లో తణుకులో జరుగుతాయని ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కాపన మునుస్వామి తెలిపారు. 30న గీత కార్మికులు మహాప్రదర్శన జరుగుతుందని తెలిపారు. మహాసభకు ఎమ్మెల్సీలు ఇళ్ల వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే దిగుబాటి రాజగోపాల్, ఎన్వి రమణ, ఎం భాస్కరయ్య పాల్గొంటారని తెలిపారు. మహాసభలో గీత కార్మికుల సమస్యలపై చర్చించారని జుత్తగ నరసింహమూర్తి తెలిపారు. గుబ్బల వీర్రాఘవులు, మామిడిశెట్టి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.